గవర్నమెంట్లో డిఎన్టీ అనే హాస్టల్ ఉండేది మేడం. అప్పుడు గంగారాం సార్ అని కామారెడ్డిలో డిఎన్టీ కొత్తగా హాస్టల్ పెట్టారు మేడం. అది ప్రైవేట్ రూమ్ తీసుకొని అక్కడ గంగారాం సార్ అని ఒకతను రెడ్డి కిషన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు తండ్రులు మొత్తం తిరిగారు మేడం. పిల్లలు ఎవరెవరు ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళందరూ హాస్టల్ పెడదామని. హాస్టల్ నడవాలంటే పిల్లలు కావాలి కదా మేడం. కరెక్ట్. సో 74లో మాకు తీసుకెళ్ళారు అక్కడ. ఇక్కడ 2 విషయాలు సార్. హాస్టల్ నడవాలంటే పిల్లలు కావాలి అనే విషయం ఒకటైతే, వీళ్ళకి ఫుడ్డు, బెడ్ అంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని పేరెంట్స్ రిలీఫ్ అయిపోతారు కదా. ఎస్ మేడం. అమ్మయ్య, మా పిల్లలకి మేము ఫీజులు కట్టడానికి ఇంతటే మాకు ఇబ్బంది లేదు, వీళ్ళకి తిండి పెట్టడానికి మాకు ఇబ్బంది లేదు, వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది మా ఇంట్లో కన్నా అనుకున్నప్పుడు కూడా ఇటు వైస్ వెర్సా 2 రకాలుగా ఉంది ఇక్కడ మనకి. ఎస్ మేడం. గవర్నమెంట్ కూడా పాత్ర ఉంది మేడం ఈ స్టేజ్కి రావడానికి. సో ఆ గంగారాం సార్ వచ్చి మా ఊరు నుంచే 22 మెంబర్స్ని తీసుకెళ్ళాడు మేడం, మా ఊరు నుంచి. రైట్. కానీ అందరూ మధ్యలో డ్రాప్ అయిపోవడం, ఏజ్ ఎక్కువ ఉండడం. తీసుకెళ్ళడం నేను చిన్న ఏజ్ ఉన్నా కానీ హాస్టల్లో ఉండాలంటే ఏజ్ ఎక్కువ రాసుకోవాలి మేడం. సో 64 అని చెప్పి 4th క్లాస్లో వేసేసారు. 3 years అక్కడే వేసేసారు. అదే అదే స్కూల్లో మా తాతయ్య గారు అప్పట్లో 2 ఏళ్ళు ఎక్కువ వేస్తే ఉద్యోగం తొందరగా వస్తుంది. వాళ్ళు ఆలోచించలేదు అంతే తొందరగా రిటైర్ అవుతామని కూడా. అది వాళ్ళకి తెలియదేమో ఉద్యోగం రావాలి. నాది అలాగే చేశారు సార్. అయితే నాకు ఆ పీరియడ్ నాకు జ్ఞాపకమే లేదు మేడం. 74లో 4th క్లాస్ ఉన్నా. 4th నుంచి నాకు 6th వరకు నాకు ఆ పీరియడ్లో చాలా హాస్టల్ నుంచి మా స్కూల్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్ అనుకుంటాను మేడం. 6 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలా. భోజనం అయిన తర్వాత రన్నింగ్ చేస్తున్నది మాకు జ్ఞాపకం ఉంది మేడం. చిన్నప్పుడు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలని అదొకటే జ్ఞాపకం ఉంది. 6th వరకు నాకు అసలు జ్ఞాపకమే లేదు. క్లాస్లో అందరికంటే చిన్నవాడిని కాబట్టి టీచర్స్ కూడా ఎక్కువ పట్టించుకోకపోయేవాళ్ళు. కానీ ఆ మధ్యలో నాలో మార్పు రావడానికి కారణం 3 సిస్టర్స్కి పెళ్ళి అయిపోయింది, పెద్ద బ్రదర్కి పెళ్ళి అయిపోయింది. ఆ మార్పు రావడానికి అదే అనుకుంటాను, అదే స్టేజ్ అనుకుంటాను. మా ప్రాపర్టీ ఉంది కానీ చేసే కెపాసిటీ మా 3 సిస్టర్స్కు ఇయర్లో పెళ్లి చేసేసారు మేడం. మా పెద్దన్నకు పెళ్ళి అవ్వగానే ఇమ్మీడియట్గా 2-3 మంత్స్లోనే 6 మంత్స్లోనే బయటపడ్డట్టున్నాడు. నాకు జ్ఞాపకం లేదు. అతని పెళ్ళిది జ్ఞాపకం లేదు, మా సిస్టర్స్ పెళ్ళి జ్ఞాపకం లేదు నాకు. సో అప్పుడు వాళ్ళ సిస్టర్స్లో కొట్లాట రావడము, మా అమ్మగారు ఏడవడము, అలాంటివి కొన్ని. ఇది మా నాన్నగారేమో వ్యవసాయం చేయకపోవడం. వ్యవసాయం చేయాలంటే జనాలు ఉండాలి, కుటుంబంలో ఇది ఉండాలి. ఆ పరిస్థితిలో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ప్రాబ్లం చెప్పేది. మా ఊరు నుంచి హాస్టల్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండకపోతుండే. ఆ పరిస్థితిలో నేను 7thలో చెప్పేసింది మా అమ్మ, నువ్వు చదువుకోవాలి అంతే, వేరే నీకు బ్లెస్సింగ్ ఉంది, చదువుకోవాలా, వేరే దారి లేదు. వేరే వాళ్ళందరూ ఒక్కొక్క మా ఊరు వాళ్ళందరూ డ్రాప్ అవుతున్నారు. నేను మాత్రం అక్కడ కంపల్సరీ మా అమ్మగారి యొక్క పట్టుదలతో నేను అక్కడ ఉండవలసి వచ్చింది. ఆమె దగ్గర స్కూల్కు డబ్బులు కావాలా వేరే వాళ్ళ దగ్గర అడిగి ఇచ్చేది. అంటే వ్యవసాయంలో ఇంట్లో కుటుంబం పెద్దగా ఉంటేనే వ్యవసాయం రాబడి వస్తుంది మేడం. మా నాన్న వీళ్ళిద్దరే ఉండిపోయారు. మా అన్నయ్య గారు అతను వేరే ఉండిపోయారు. మా వ్యవసాయం చేయాలంటే మా సిస్టర్స్ అందరూ అంటే నాట్లు వేసిన తర్వాత మా సిస్టర్స్ వాళ్ళ పనులు అవ్వంగానే వాళ్ళందరూ ఇంటికి వచ్చి వేసేవాళ్ళు మేడం. మా సిస్టర్ గారు, మా బావ వాళ్ళందరూ నా మీద బ్లెస్సింగ్ ఉంది మా కుటుంబం పైన మేడం. 7th వరకు నేను యావరేజ్గా ఉన్నాను మేడం. 7th కొంచెం పబ్లిక్ స్కూల్ కాబట్టి కంపల్సరీ చదవాలని మా అమ్మ చేసేది. నాకు అంటే ఇక్కడ వ్యవసాయం కావాలని వ్యవసాయం పంపించారు మేడం. మేకలు కాచేవాడిని, నాగలి దున్నేవాడిని, గొర్రెలు కొట్టేవాడిని. నాగలి దున్నేది అంటే ఒకటి ఆర్ట్ మేడం, అది లేకుంటే ఆవు కాళ్ళలో వెళ్ళిపోతుంది. చాలా చాలా అవన్నీ చేతులు ఉంటే బుగ్గలు అవి ఏర్పడేవి. అది నేను అప్పుడు అనుకున్నాను, ఇది నాకు అంటే వ్యవసాయం అనేది నాకు సూట్ అవ్వదు, నా పర్సనాలిటీకి సూట్ అవ్వదు, చేయలేను, ఇది ఒకటే దారి అనుకుని చదువుకోవాలి. నేను అప్పుడు మా క్లాస్లో 18 మెంబర్స్ ఉన్నారు. 18స్లో నేను 15-16 అంత అనుకుంటాను. అప్పుడు 6th 7th ఆ ర్యాంక్ ఉండేది. 7th నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను మేడం. 7th అయితే 8th 9th వరకు 9th వచ్చే వరకు నేను టాప్ 10లో ఉన్నాను మేడం. టాప్ 10 సరిపోదు, అంతకుముందు ఈ టాప్ 10 సరిపోదు నాకు చదువుకోవడానికి అని ఇంకా ముందుకు చదువుకోవాలని చెప్పి అనుకున్నాను. మా హాస్టల్లో డాక్టర్ మా బ్రదర్ చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు డాక్టర్ ప్రభు ఉండే మేడం.
అతను మాకు సూపర్వైజర్ చదువుకోవడానికి అట్లా ఉండేది. అతను సూపర్వైజర్ అతను మా స్కూల్ 2 ఇయర్స్ కన్నా ముందు పాస్ అయ్యాను. దాని తర్వాత మా సిఎస్ఐ మాది సిఎస్ఐ జీవన్ నికేతన్ కామారెడ్డి మీద. ఓకే. ఆ స్కూల్ అతను పాస్ అయిన తర్వాత 2 ఇయర్స్ వరకు ఎవరు 10th క్లాస్ పాసే అవ్వలేదు. సో, ఈ ఈ స్టడీ సరిపోదు అనుకున్నాను. బట్టి పట్టడమే మేడం. వేరేదేం లేదు. క్లాస్‌లో అయితే మా సిఎస్ఐ స్కూల్‌లో టీచర్స్ ఉండకపోతుండే మేడం. అవును. ప్రాపర్ టీచర్స్ ఎప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్‌లో చాలా స్కూల్స్‌లో లేదు పాపం. ఒక మ్యాథ్స్ టీచర్ 10థ్‌లో వచ్చారు మేడం. 8th, 9థ్‌లో మ్యాథ్స్ టీచరే లేరు. 10థ్‌లో కంపల్సరీ కావాలని వాళ్ళు ఎక్కడి నుంచో తెప్పించుకున్నారు మేనేజ్మెంట్. శాస్త్రి సార్ ఉండే. శాస్త్రి సార్ కూడా బాగా కష్టపడి మాకు నేర్పించారు మేడం. సోషల్‌కి అసలు టీచరే లేరు మేడం. జేమ్స్ పీఈటీ ఉండే. పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండే. జేమ్స్ సార్ పేరు ఉండే మేడం. అతను వచ్చి క్లాస్‌లో మా సోషల్ పీరియడ్‌లో వచ్చేసి జేమ్స్ బాండ్ 007 అని చెప్పి ఎవర్రా ఇది అంటే జేమ్స్ బాండ్ 007 ఎవరంటే హీరో అనేవాళ్ళం మేము. అప్పుడు మాకు నిలబడి గట్టిగా చెప్పేస్తే తర్వాత ఎవరి బుక్ వాళ్ళు చదువుకోమని చెప్పి గమ్మున ఉంచేవాడు మేడం. సో, టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చదువుకోవాలి, నీవు బాగా చదువుతావు, కొంచెం కష్టపడాలని. ఇంటి పరిస్థితి మా మదర్ ఆ విధంగా నాకు చెప్పేది. నా పరిస్థితి చాలా సార్లు నేను కొన్ని రాత్రులైతే ఏడ్చేవాడిని మేడం చాలా. ఎందుకు నాకు పరిస్థితి వచ్చిందని. అంటే అన్నీ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చేయలేను. కూలి కూడా చేశాను మేడం. వేరే ఊరికెళ్ళి సమ్మర్‌లో ఉంటది కదా మేడం. 10th, 8th, 9th సమ్మర్స్ వస్తాయి. సమ్మర్ హాలిడేస్. అప్పుడు వేరే ఊరికెళ్ళి కూలీలు వేరే అంటే మేస్త్రి పని కూడా చేయాల్సి వచ్చింది పక్కన. ఆ విధంగా ఆ పరిస్థితుల్లో 10th వచ్చింది మేడం. 10థ్‌లో అందరూ టాప్‌లో ఉన్నారు. వాళ్ళందరూ ఒక 5th వరకు వచ్చాను నేను మేడం. అంటే ఇది నేను సాధించగలను అన్నట్టు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చేయగలనని. అయితే మళ్ళీ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఉండేది. అందరూ క్లాస్‌లో ప్రతి వాళ్ళు ట్యూషన్‌కి వెళ్ళేవాళ్ళు మేడం. ట్యూషన్‌కి ఎంత మేడం 30 రూపీస్ ఏమో ఉండేది మేడం. ఆ కాలంలో 6 మంత్స్‌కు. అది కట్టడానికి కూడా లేకుండా నేను ఎట్లైనా పాస్ అవ్వాలని కాంపోజిట్ తీసుకున్నాను. జనరల్ అంటే ఈజీ మెథడ్, కానీ కాంపోజిట్ తీసుకొని పాస్ అవ్వాలని ఒక పట్టు వచ్చింది మేడం. ఆ విధంగా నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. రాసేసి వచ్చేసాను మేడం. ఏదైనా జరిగానని చెప్పి నేను మామూలుగా వ్యవసాయం చేసుకుని ఉన్నా. వస్తే చదువుదాం, లేకుంటే ఇదే నా వ్యవసాయం అని చెప్పి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 10 డేస్ తర్వాత అంటే కమ్యూనికేషన్ ఉండదు, పేపర్ కూడా ఉండదు మా ఊర్లో. మా ఊరు నుంచి మా మామ పిల్లలు ఉన్నారు. అతను సర్పంచ్ మేడం. సర్పంచ్ పిల్లలు కూడా మా క్లాస్మేట్సే. కానీ వాళ్ళ రిజల్ట్ అయితే అతనికి తాహతం ఉంటుంది కదా. నాకైతే నేను మర్చిపోయాను. రిజల్ట్ దేవుడు చూసుకుంటాడు. నేను రాసి ఇచ్చా అంతే. అతను వెళ్ళి పాస్ అయ్యాడని 10 డేస్ తర్వాత అతను వచ్చి చెప్తున్నాడు నాకు. అప్పుడు ఎక్కడ చదివారండి? ఇంటర్మీడియట్ లేదు మేడం. 10th అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా వెళ్తే నేను కాలేజ్ చేద్దామని, కామారెడ్డి చేద్దామని అనుకున్నాను. ఫామ్ వగైరా ఫిలప్ చేశాను. ఫామ్ ఫిలప్ చేస్తే మా ప్రభు డాక్టర్ ఉండే మేడం. అతను వచ్చేసి నాకు 1000 రూపాయలు ఇచ్చాడు. 500 ఇచ్చినట్టున్నాడు. జ్ఞాపకం లేదు. సో, ఇచ్చేసి నీవు సైన్స్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను చూశాను మేడం. అతను చదివేది. అతను ట్యూషన్‌కి వెళ్ళేవాడు. ఓకే. ట్యూషన్‌కి వెళ్ళాలంటే ఎఫర్ట్స్ కావాలా, డబ్బులు కావాలా. మా ఇంట్లో డబ్బులు అది ప్రొవైడ్ చేయలేరు. అంటే ట్యూషన్ వెళ్తేనే పాస్ అవుతామని అనుకున్నాను నేను. లేకుంటే పాస్ అవ్వమనుకున్నాను. అంతలో కొందరు ఐటీఐ అంటే ఐటీఐ చేస్తే తొందరగా ఉద్యోగం వస్తుంది. 2 ఇయర్స్‌లో కల్లా ఉద్యోగం వచ్చేస్తుంది. నువ్వు 10th పాస్ అయ్యావు కాబట్టి డ్రాఫ్ట్స్‌మెన్ మెకానిక్. వాళ్ళందరూ ఫిట్టరు, మెకానికల్ అవి చేసేవాళ్ళు. మాకన్నా ముందు సీనియర్ వాళ్ళు. 10th ఫెయిల్ అయ్యారు. టెక్నికల్. వాళ్ళు 10th ఫెయిల్ అయ్యి వాళ్ళు మెకానికల్ పని చేశారు, ఫిట్టర్ పని ఎలక్ట్రీషియన్ చేశారు.